ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి ఆమెన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమెన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. సరే, ప్రార్థన చేసుకుందామా? మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీ పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ పిల్లలముగా నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుటకు మాకు సాయం సమయాన్ని దీవెనకరంగా చేయమని నీ సన్నిధి మాకు తోడుగా ఉంచును ప్రభా. మరి నిన్ను వాక్యంలో గుర్తించి ఎరిగి ఆరాధించినట్లుగా ఎంతైనా మాకు సాయం సమయాన్ని దీవించమని యేసుప్రభువును అనుసరించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆ కిటికీ కొంచెం తీసే, ఇది సరిపోయిందిలే. అక్కడ కొద్దిగా తెరిచి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక చక్కని ఆరాధన మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సింహాసనాసీనుడైనటువంటి దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో వారు ఎలుగెత్తి చెప్పినట్టుగా మనకు జ్ఞాపకం చేశారు. మా రక్షణకై స్తోత్రములు అని వారు చెప్తున్నప్పుడు, ఈ ఆరాధన ఇవన్నీ చూసినప్పుడు పెద్దలలో ఒకడు వచ్చాడు. 13వ వచనంలో పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఒక ప్రశ్న వేయబడుతుంది. ఏమనంటే, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళు ఎవరు? ఎవరు వీళ్ళు? దేవుని ఎదుట సాష్టాంగపడి నువ్వు మాకిచ్చిన రక్షణకై స్తోత్రమని గట్టిగా వారు బిగ్గరగా ఆరాధిస్తున్నారే, వీళ్ళు ఎవరు? ఆ పెద్దల్లో ఒక వ్యక్తి వచ్చి ప్రభువును, అక్కడ ఉన్నటువంటి ఆ పెద్దలలో ఒకడు వచ్చి ప్రభుతో మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి వీళ్ళెవరు? కనుక ఎవరు వీళ్ళు? ఆత్మవశుడిగా ఉన్నప్పుడు తాను చూస్తున్నటువంటి విషయాన్ని గమనించాడు. ఎవరు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళు? కనుక ఎవరు వీళ్ళు అంటే కింద చెప్పినాడు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్న వారు. వారే దేవుని ప్రజలు. యేసుప్రభు రక్తము చేత
కొనబడిన వారు, కడగబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, రక్షణ పొందిన దేవుని పిల్లలు, తమ వస్త్రములను తెలుపు చేసుకున్నవారు, మారు మనసు పొందినవారు, తమ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నవారు, యేసుప్రభు రక్తము చేత శుద్ధి చేయబడినటువంటి వారు, వారే దేవుని పిల్లలు, అనగా రక్షించబడిన దేవుని సంఘం. ఈ సంఘమును గురించి ఆ పెద్దల్లో ఒకడికి అర్థం కాక ఆయన అడుగుతున్నాడు, అయ్యా పెద్దల్లో ఒకటి, తెల్లని వస్త్రం ధరించుకున్న వీళ్ళు ఎవరు, ఇంత చక్కగా ఆరాధన చేస్తున్నారు, మా రక్షణకై స్తోత్రములు అంటున్నారు, ఎక్కడి నుండి వచ్చారు వీరు, ఎక్కడి నుండి వచ్చారు అని కూడా ఒక ప్రశ్న వేస్తున్నాడు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వీళ్ళెవరు, ఎక్కడి నుండి వచ్చారు? కనుక ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, గొర్రెపిల్ల రక్తము చేత పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి దేవుని పిల్లలుగా ఉండుటకు పిలువబడిన వారుగా, యేసుప్రభు రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని పిల్లలు, వారే దేవుని సంఘం. ఆ సంఘానికి మాత్రమే ప్రభువును ఆరాధించేటువంటి ఆ ఘనత ఇవ్వబడింది. ఎవరైతే యేసుప్రభు రక్తంలో కడగబడ్డారో, ఎవరైతే యేసుప్రభు రక్తము చేత విమోచించబడ్డారో, తమ వస్త్రాలు శుద్ధి చేసుకున్నారో, తమ మలినమంతా పోగొట్టుకున్నారో, దేవుని ప్రజలుగా చేయబడినారో, వారంతా కూడి మహాశబ్దముతో ఎలుగెత్తి వారు ప్రభువును ఆరాధిస్తున్నారు. ఏమనంటే, అయ్యా మాకిచ్చిన రక్షణకై నీకు స్తోత్రం, మాకిచ్చిన రక్షణకు. ఆ పెద్దల్లో ఒక అర్థం కాక ఎవరిండ్లంతా ఎవరిండ్లు. పరమగీతముల్లో కూడా మరి సంఘాన్ని గురించి ఆ మాట వేయబడుతుంది. చేదోన పరమగీతములు చూడండి, అక్కడ సంఘమును గురించి వీరు ఎవరు అని అక్కడ కూడా ఒక మాట అంటాడు. పరమగీతములు చంద్రమంత బింబం అనేది ఆరో అధ్యాయం 10వ వచనం. పరమగీతములు 6వ అధ్యాయము 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛతను కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? కనుక సంఘాన్ని గురించి ఎంత చక్కని మరి మాటలు చెప్పబడుతున్నాయంటే, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునగు ఈమె ఎవరు? 6వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీలలో అధిక సుందరమగుదానా అని మనకను. కనుక ఈమెను గూర్చి, ఆ సంఘాన్ని గూర్చి పోల్చబడుతూ వచ్చినప్పుడు, ఎవరీమె ఇంత సౌందర్యముతో, ఇంత తేజస్సుతో, ఇంత స్వచ్ఛతతో, ఇంత మరి సౌందర్యముగా కనబడుతున్న ఈమె ఎవరు అని అంటే, సంఘము. సంఘానికి ముంగుర్తుగా ఉన్నటువంటి సులమతి. ఈ పరమగీతములో ఆమెను చూసినప్పుడు ఈమె ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వేయబడతా ఉంది. ఇలాగ మనం చూస్తూ పోతే దేవుడు సంఘానికి ఎంత ఆధిక్యత ఇచ్చాడు అని అంటే, ఆయన ఆరాధించే ప్రజలుగా, ఆయన రక్తము చేత విమోచించబడి కొనబడినటువంటి దేవుని ప్రజలుగా మనకి ఎంత స్థానం, ఎటువంటి స్థానం ఇచ్చాడు అంటే, ప్రభువును ఆరాధించేటువంటి ఆ గుంపులో చేర్చబడిన వారంగా ఉన్నాం. ఈ పరమగీతములో ఈ సంఘానికి, అక్కడున్న సంఘము ఇక్కడున్న సంఘముతో పోల్చబడుతూ ఉంది. ఈ పరమగీతంలో ఈ సంఘము దేంతో పోల్చబడతా ఉంది అని అంటే, చూడండి 2వ అధ్యాయము 14వ వచనం.
2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు. కనుక సంఘము ఇక్కడ పావురముతో పోల్చబడతా ఉంది. నీ స్వరం మధురమైనది, నీ ముఖము నాకు మనోహరమైనది అని ప్రభు చెప్పగలిగే విధంగా ఆ పావురముగా తాను పోల్చుకుంటున్నాడు. 4వ అధ్యాయము 12వ వచనంలోకి వచ్చే లోపల సంఘము దేంతో పోల్చబడతా ఉంది అని అంటే, సంఘము దేంతో పోల్చబడతా ఉంది అంటే చూడండి, 4వ అధ్యాయం 12. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపం. కనుక మూయబడిన ఉద్యానవనం, ఒక తోట, ఒక చక్కని తోటతో ఆయన తన యొక్క ప్రియురాల్ని పోల్చినాడు, అనగా సంఘాన్ని పోల్చుతున్నాడు. పావురముతో ఆయన పోలుస్తున్నాడు, ఒక ఉద్యానవనముతో ఆయన పోలుస్తున్నాడు. ఇంకా దేంతో పోలుస్తున్నాడంటే 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. నా సఖి, నీవు తీర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. కనుక సంఘమును ఎవరిమే అనే మాట అక్కడ చెప్పబడతా ఉంది, అడగబడతా ఉంది. ఆమె ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పావురము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉద్యానవనము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చక్కగా కట్టబడిన ఆ నూతనమైన, అనగా యెరూషలేము అనేటువంటి సౌందర్యవంతమైన పట్టణము. కనుక ఒక పట్టణముతోనూ, ఒక ఉద్యానవనముతోనూ, ఒక పావురముతోనూ పోల్చబడతా ఉంది. ఇంకా దేంతో పోల్చబడతా ఉందంటే, ఆ యొక్క సంఘము దేంతో పోల్చబడతా ఉందంటే పరమగీతములు 1వ అధ్యాయం 9వ వచనం. పరమగీతములు 1వ అధ్యాయం 9వ వచనం. అందరం కలిసి చదువుకుందామా? మనం ధ్యానించుకునే ఈ భాగము, ఈ మాట మీద కొంత ధ్యానం చేయడానికి మనం కలిసి చదువుకుందాం. సంఘము దేంతో పోల్చబడతా ఉంది అనగా 1వ అధ్యాయం 9వ వచనం. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. దేంతో పోలుస్తున్నాడు చెప్పండి? ఫరో యొక్క రథాశ్వములు. అశ్వము అంటే ఏంది? గుర్రం. కనుక ఈ గుర్రాలతో కూడా పోల్చాడు. ఎవరు గుర్రాలు ఇవి అంటే, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుదును. ఎంత చక్కగా ఉంటాయో ఆ గుర్రాలు, ఎంత చక్కని గుర్రాలతో పోలుస్తున్నాడు. కనుక పావురముతో పోల్చాడు, ఉద్యానవనముతో పోల్చాడు, తర్వాత యెరూషలేము యొక్క సౌందర్యము, కట్టబడినటువంటి ఆ పట్టణం, యెరూషలేమంతా సౌందర్యముతో కట్టబడిన పట్టణముతో పోల్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సంఘాన్ని ఇంకా దేంతో పోలుస్తున్నాడు అంటే, ఫరో యొక్క గుర్రాలు, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చుదును. కనుక ఇవన్నీ కూడా సంఘానికి ముంగుర్తుగా, సౌందర్యవంతమైనటువంటి సంఘము, ఆరాధించే సంఘము, ప్రభువుకు ఆయన సంఘానికి ఉన్నటువంటి మధ్య ఉన్న సంబంధాన్ని చూపించేటువంటి ఈ యొక్క పరమగీతాన్ని మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక ప్రభువు ఆయన ఎంతో మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే తన రక్తమిచ్చి ఆయన మనల్ని కొన్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు, గొప్ప సమూహముగా చేసుకున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వారినిగా చేశాడు, రక్షణార్థమైనటువంటి రథాలు, గుర్రాలుగా ఆయన చేసుకున్నాడు, ఖర్జూర మట్టలు చేతబట్టుకొని ఆయన ఆరాధించే ప్రజలుగా చేశాడు. కాబట్టి ఇదే మాట ఆ గుర్రాలతో పోల్చబడినటువంటి దేవుని పిల్లలు, దేవుని యొక్క సంఘము ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తానని చెప్పి ఆ ప్రియుడు చెప్తున్నప్పుడు ఆ గుర్రాలు దేనికి చూపిస్తున్నాయి సాదృశ్యంగా అంటే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం
8వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. హబక్కూకు గ్రంథము పేజీ నంబర్ 771, 3వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. యెహోవా, నదుల మీద నీ కోపము కలిగినందున, నదుల మీద నీ ఉగ్రత కలిగినందున, సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథములను మీద నీ ఎక్కి వచ్చుచున్నావు. నీ గుర్రములను కట్టుకొని దేంతో వస్తున్నాడంట? రక్షణార్థమైన రథముల మీద నీ వచ్చుచున్నావు. కనుక ఆ గుర్రాలు దేంతో పోలుస్తున్నాడంటే రక్షణార్థమైన రథములను లాగే గుర్రాలు, రక్షణ చేత అలంకరించబడిన గుర్రాలు. కనుక దేవుడు మనను ఆయన సంఘముగా మనల్ని చేసి ఎలాంటి వారినిగా చేశాడంటే ఫరో యొక్క రథాశ్వములతో, సంగమా అంత సౌందర్యమైనటువంటి గుర్రాలతో నేను పోలుస్తున్నాను. ఆ గుర్రాలు ఏమిటి అంటే రక్షణార్థమైన రథములు లాగే గుర్రాలు, రక్షణార్థమైన రథములను లాగేటువంటి గుర్రాలు. కనుక ప్రభు అలాగూ మనల్ని చేశాడు, ఆయన గుర్రాలుగా చేశాడు. వాస్తవికంగా గుర్రము అనేది బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన యొక్క గుర్రాలుగా అవి చేయబడక మునుపు గుర్రం యొక్క స్వభావం ఏంటి, దాని పరిస్థితి ఏంది అని మనం చూస్తే కొన్ని సంగతులు మనకు దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడతాయి. చూడండి, కీర్తన 32వ కీర్తన 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 32వ కీర్తన 9వ వచనాన్ని మనమందరం కూడా కలిసి చదువుకుందాం. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైన మీరు ఉండకుడి. కాబట్టి ఇక్కడ గుర్రం ఏమైనా మంచిదా? దానికి ఏమన్నా మంచి స్వభావం ఉందా? రక్షణార్థమైన రథములు లాగే గుర్రాలు అని పోల్చుకుంటున్నాడు కదా సంఘాన్ని. ఫరో యొక్క బీజాశ్వములతో నేను నిన్ను పోలుస్తున్నాను అంటున్నాడు కదా సంఘాన్ని. ఆ గుర్రాలు అంత చక్కగా ప్రభుకు ఉపయోగపడేటువంటి గుర్రాలుగా, రక్షించబడిన గుర్రాలుగా, దేవుని రథాలు లాగే గుర్రాలుగా చేయబడినాయి అంటే అవి ఏమన్నా మంచిదా అని మనం చూస్తే దాని స్వభావం ఏమన్నా మంచిదా అంటే కీర్తనకారుడు ఏమంటున్నాడు? బుద్ధి జ్ఞానము లేని గుర్రములు. కనుక ప్రభువు మనను తన యొక్క రథాశ్వములుగా లేకపోతే గుర్రాలుగా ఆయన రక్షణతో అలంకరించబడినటువంటి వారినిగా చేయకబడబోక మునుపు మన పాత స్వభావం, మన ప్రాచీన స్వభావం ఏమిటి అంటే ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తున్నాను అంటే అది ఎంతో చక్కగా అలంకరించబడి ఉంటాయి. ఆ అలంకరించబడకపోతే దాని యొక్క నైజం, దాని యొక్క స్వభావం ఏంటి అనంటే బుద్ధి జ్ఞానము లేనటువంటి స్వభావం. కనుక మన యొక్క స్థితి కూడా ప్రభు యొద్దకు రాకమునుపు, ప్రభు చేత రక్షణ అనుభవంలోనికి మనం రాకమునుపు మన యొక్క నిజస్థితి, మన పాపస్థితి ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఎటువంటి వారంగా కనబడ్డాము అంటే ఆయన గుర్రాలుగా, ఆయన రథాలను మోసేటువంటి గుర్రాలుగా, రక్షణార్థమైన గుర్రాలుగా, రథాలు లాగే గుర్రాలుగా మనం చేయబడక మునుపు మన యొక్క స్వభావం ఏమిటి అంటే బుద్ధి ఏం లేదు, జ్ఞానము లేని జీవితం, బుద్ధి లేని వారముగా, జ్ఞానము లేని వారంగా ఆ గుర్రాలు బుద్ధి జ్ఞానము లేనటువంటివి అని పోల్చబడినట్టుగా ఒకప్పుడు మనం ఈ సంఘములో చేర్చబడక ముందు, ఆయన యొద్దకు రాకముందు, రక్తము చేత కొనబడక ముందు మన స్థితి అదేని మనకు జ్ఞాపకం. బుద్ధి జ్ఞానము లేనివని చెప్పబడతా ఉంది. అనగా దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారంగా, జ్ఞానము లేని వారముగా లోకములో జీవిస్తూ వచ్చినాం. దేవుని గూర్చిన బుద్ధి జ్ఞానము లేనటువంటి వారంగా జీవిస్తూ వచ్చినాం. మనకిష్టం వచ్చినట్టుగా పరిగెడుతూ వచ్చినాం, మనకిష్టం వచ్చినట్టుగా తిరుగుతూ వచ్చినాం, మనకిష్టం వచ్చినట్టుగా లోకములో బతుకుతూ వచ్చినాం అనేది మనకు ఆత్మీయంగా పోల్చుకున్నప్పుడు అది బుద్ధి జ్ఞానము లేనటువంటిదిగా ఏం చేస్తుందంట? తనకిష్టం వచ్చినట్టుగా లోకంలో తిరుగుతూ ఉన్నది. ఇంకొక మాట ఉంది చూడండి, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము
6వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. నేను చెవి ఎగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు అనుకుంటున్నారు. నేనేమి చేసేదినని చెప్పి తన చెడుతనము గురించి పశ్చాత్తాపడ లేకపోయాను. యుద్ధమునకు చొరబడు గుర్రం వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుతున్నాడు. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తిరుగుతున్నాడు. కనుక ఈ గుర్రాలు మొదటిగా దేవునికి యొక్క రక్షణార్థమైన రథాలు లాగే గుర్రాలుగా చేయబడక ముందు అవి ఏమిటంటే బుద్ధి జ్ఞానము లేనటువంటి జీవితంలో జీవిస్తూ వచ్చిన గుర్రాలు. రెండవదిగా తమకిష్టమైన మార్గములో తిరుగుతున్నాయి. తమకిష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి గుర్రం అంటే అది జ్ఞాపకం చేయ. కనుక మనకు కూడా లోకములు ఎట్టున్నామంటే మనకిష్టమైన విధానములో మనము జీవిస్తూ ప్రతిమారు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారము అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు. కానీ అందరూ త్రోవ తప్పిపోయిన వారుగా తమకిష్టమైన మార్గంలో తిరిగేవారుగా కనుక త్రోవ తప్పిపోయిన వారుగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. శాంతి మార్గం ఎరుగరు కనుక తమకిష్టం వచ్చినట్టుగా పరిగెత్తేవారు. 3వ అధ్యాయం తర్వాత 15 చదువుదాం. రక్తము చిందించుటకు వారి పాదములు ఏమవుతున్నాయంట? పరిగెత్తున్నాయి. తమకిష్టమైనట్టుగా పరిగెత్తేటువంటి గుర్రాలు. కనుక అది మన యొక్క నిజమైన స్థితి. లోకములో దేవుని ఎరగని స్థితిలో, బుద్ధి జ్ఞానము లేని స్థితిలో మనము జీవిస్తూ వచ్చినాం. మనకిష్టమైనట్టుగా లోకములో పరిగెడుతూ 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 ఆ గుర్రాలు పరిగెత్తినట్టుగా తమకిష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాం అనేది మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. బాగుగా బలిసిన గుర్రం వలె పటివాడును ఇటు అటు తిరుగుచూ, ఇటు అటు ఏం చేస్తుందంట? తిరుగుతూ. బాగుగా బలిసి ఆ గుర్రాలంట బాగుగా బలిసినప్పుడు ఇటు అటు ఏం చేస్తూ ఉంటాయి? తిరుగుతూ ఉంటాయి. భయంకరమైన స్థితి అది. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గుర్రాలు. తర్వాత సామెతల గ్రంథం 26వ అధ్యాయం, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. సామెతలు 20. గుర్రమునకు చబుకు గాడిదకు కళ్ళము. దేంతో పోల్చబడతా ఉంది ఇక్కడ గుర్రం అంటే? చబుకు అంటే కొట్టేటువంటిది అన్నమాట. అంటే గుర్రాన్ని కొట్టేటువంటిది ఏంటంటే చబుకు, గాడిదకు ఏందంట? కళ్ళెము, మూర్ఖునికి వీపునకు బెత్తం. కనుక ఈ గుర్రానికి లోబడినప్పుడు ఆ చాలుకోలి, మనం ఈ ఎద్దులు మేపే వాళ్ళకు తెలుసు, ఆ చాలుకోలి మాదిరి ఉంటుంది. అది గుర్రాలకు సపరేట్గా చేయబడుతుందంట. గుర్రాలకు ఎక్కడ కొడతారు? కాళ్ళకు వెనకాల ఏం చేస్తారు? మేము చిన్నప్పుడు ఉండేది జటకా పనులు, ఇప్పుడు కనపడడంలే. మేము చిన్నప్పుడు మాసాపేట దగ్గర, పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు వెహికల్ పెట్టుకున్నట్టు ఇప్పుడు అన్నీ 4 వీలర్స్ పెట్టుకుంటారు అక్కడ. అదే ప్లేస్లో మేము చిన్నప్పుడు బేర్షబాకు నడుచుకుంటూ పోయేటప్పుడు గుర్రపు బండ్లు ఉండేవి అన్నమాట. వాళ్ళ దగ్గర చాలుకోలు మాదిరి ఒకటి ఉండేది. వాడు పైన గుర్రంలో కూర్చొని ఆ కాళ్ళకి కొట్టనే ఒకలాంటి శబ్దం వచ్చేది. చలక్ మనిషి శబ్దం వచ్చేది. పట్ అని వాడి శబ్దం కొడితే ఇంకా అది అప్పుడు ఏం చేస్తుంది చెప్పండి? స్పీడ్గా పరిగెట్టేది. కనుక దానికి గుర్రానికి దెబ్బలు తినే స్వభావం అది. ఇలాగ మనం చూస్తూ పోతే గుర్రము అది లోకములో ఉన్నప్పుడు దానికి ఫరో యొక్క ఆ రథాశ్వములలో చేర్చబడక ముందు
అది లోకములో తిరిగేటప్పుడు దాని స్వభావం అటువంటిది. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేసినాడో ఒక 5 విషయాలు నేను జ్ఞాపకం. ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ గుర్రాలను ఏం చేసినాడు అంటే, బుద్ధి జ్ఞానం లేని గుర్రాలుగా, తమకిష్టం వచ్చినట్టు తిరిగినటువంటి గుర్రాలుగా, బాగుగా బలిసి తమకిష్టమైనటువంటి చెడు జీవితంలో జీవించే గుర్రాలుగా, బెత్తానికి లేకపోతే చబుకుకు వీపును దాన్ని కొట్టబడేటువంటి గుర్రాలుగా ఉన్నటువంటి గుర్రాలను ఏం చేసినాడు అంటే, రాజులు మొదటి గ్రంథం ఇక్కడ చూస్తే ఈ గుర్రాలను చూడండి ఏం చేసినాడంటే, సొలొమోను కాలంలో గుర్రాలను గురించి చక్కగా రాయబడింది. ఏం చేశాడు మొట్టమొదటి అంటే 29వ వచనం కలిసి చదువుకుందామా? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 29వ వచనం. వారు ఐగుప్తు నుండి చదువుదాం, అందరం కలిసి చదువుకుందాం. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒక్కొక్కటికి 600 తులముల వెండియు, గుర్రం ఒక్కొక్కటి 150 తులముల వెండి ఇచ్చిరి కనుక చాలు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు? గుర్రాలను ఏం చేసినారు చెప్పండి? వెల ఇచ్చి కొన్నారు. ఐగుప్తు నుండి కొని తెచ్చిన గుర్రాలు, ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథాలు. కనుక ఫరో యొక్క ఆ ఇంటిలో చేర్చబడిన గుర్రాలు ఎటువంటివి అంటే, మొట్టమొదట వాటిని వెల ఇచ్చి ఏం చేస్తున్నారు? కొంటా ఉన్నాడు. ఒక గుర్రం ఒక్కొక్కటిని 600 తులముల వెండి. ఎంతంట? 600 తులముల వెండి ఇచ్చి కొంటున్నాడు. అయితే మనల్ని ఏం చేశాడు ప్రభు? మనల్ని ఏం చేశాడు? ఇప్పుడు మనం గుర్రాలతో పోల్చుకుంటున్నాం కదా, బుద్ధి లేని వారముగా, మరి జ్ఞానము లేనటువంటి వారంగా, తిరుగుతూ ఉన్న వారంగా లోకములో ఉన్న మనల్ని ఆయన సంఘముగా చేర్చుకున్నాడు. సంఘములోని రథాశ్వములతో పోల్చాడు. సంఘములోని ఒక ఫరో యొక్క రథాశ్వంతో పోల్చాడు సంఘం అని అంటే, ఆ గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాటిని వెల ఇచ్చి ఏం చేశాడు? కొన్నాడు. మనల్ని కూడా ఏం చేశాడంట? మీరు విలువ పెట్టి ఏం చేయబడినవారు? కొనబడినవారు. ఏదాంతో కొన్నాడు? అమూల్యమును నిర్దోషము నిష్కలంకమైన రక్తము చేత మనల్ని కొనబడినాం. వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైనటువంటి రక్తము చేత మనం విమోచించబడినాం, కొనబడినాం. ఎందుకు? ఆయన యొక్క రథాలు, రక్షణార్థమైన రథాలు లాగేయడానికి చేయబడిన గుర్రాలుగా చేయబడడానికి మొదట మనల్ని ఆయన కొన్నాడు. దాని కొరకు ఆయన వెల చెల్లించాడు. తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఆ రక్తం కార్చాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18, 19లో ఆ మాటలు మనకు జ్ఞాపకం. మీరు విలువ పెట్టి అమూల్యమైన వెండి బంగారు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ పవిత్రమైన అమూల్యమైన నిర్దోషమైన ఆ రక్తము చేత మీరు ఏం చేయబడిన వారు? విమోచించబడిన వారు, కొనబడిన వారు. కనుక ఈ గుర్రాలు కొనబడిన గుర్రాలు. ఎవరంటే చెప్పండి? మొట్టమొదట రక్తం ఇచ్చి మనల్ని ఆయన కొన్నాడు. రెండవది జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం జకర్యా గ్రంథం 4వ అధ్యాయం క్షమించండి 14వ అధ్యాయం 20వ వచనం. 14వ అధ్యాయం 20. ఆ దినమున గుర్రముల యొక్క కళ్ళెముల మీద యెహోవాకు ప్రతిష్ఠితము అను మాట రాయబడి ఉండెను. కనుక ఈ గుర్రాల కళ్ళెం మీద ఏం రాయబడిందంటే చెప్పండి? మొదట కొనబడిన గుర్రాలుగా, రెండవది ఏం చేయబడినాయి? ప్రతిష్ఠించబడినాయి. ఆ గుర్రము యొక్క కళ్ళెము మీద ప్రతిష్ఠితము. యేసు ప్రభువారు కూడా మనల్ని ప్రతిష్ఠించినాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ రాయబడినట్టుగా 17వ వచనములో మనల్ని ప్రతిష్ఠించినాడు. కనుక నీవు నేను మొదటిదిగా రక్తము చేత కొనబడిన వారం, విమోచించబడిన వారు. డబ్బు పెట్టి కొన్నాడు, వెల ఇచ్చి చెల్లించాడు. తర్వాత ఏం చేశాడు మనల్ని అంటే 17వ వచనం, సత్యమందు వారిని ఏం చేయమన్నాడు?
ప్రతిష్ఠ చేయుము. 19లో వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనొచ్చున్నాను. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించడం ద్వారా ఆ గుర్రం మీద ఎవరు ఎక్కేదానికి లేంగా, ఎవరు ఎక్కాలా? ఏ వ్యక్తి అయితే ఆ ఫరో కొరకు కొనబడినప్పుడు ఫరో మాత్రమే దాని మీద ఎక్కుతాడు. ఇప్పుడు యేసు ప్రభువు మనల్ని కొనుక్కున్నప్పుడు, యేసు ప్రభువు మనల్ని ప్రతిష్ఠించినప్పుడు మనం ఎవరి కొరకు ఉపయోగపడే వారమైనాం చెప్పండి? ఏ ప్రభు కొరకే, యేసు ప్రభు కొరకే మనము ప్రతిష్ఠించబడిన వారమైనాం. కనుక ప్రభా, ఒకప్పుడు లోకంలో నాకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటిని, బుద్ధి లేని వాడనుగా ఉంటిని, జ్ఞానం లేని వాడనుగా ఉంటిని. నీవు నన్ను కొనుక్కున్నావు. కొనడం మాత్రమే కాదు, నీవు నన్ను ఏం చేసినావు చెప్పు? ఆ గుర్రము యొక్క కలెము మీద ప్రతిష్ఠితము అని ముద్ర వేసినట్టుగా నువ్వు నన్ను ప్రతిష్ఠించినావు ప్రభువా, నీకు స్తోత్రమని మనం చెప్పగలగాలి. మూడవదిగా చూడండి, ఆ గుర్రాలను ఏం చేశాడంటే, అక్కడే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 10వ వచనము, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందామా? నా కోపాగ్ని మండుచు కాపరుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములు గల యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయును. అశ్వం అంటే ఏంది? గుర్రం. ఏ గుర్రం అయింది అంట ఇప్పుడు అంటే, మొదటిదిగా వెల ఇచ్చి కొన్నాడు, రెండవదిగా ప్రతిష్ఠించాడు, మూడవదిగా ఏం చేయబడిందంటే రాజకీయములకు, తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా అనే మాట ఏం చేయబడిందంటే, పైన అవి అలంకరించబడిన లేకపోతే సౌందర్యవంతమైన అనే మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కనుక తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా అంటే సౌందర్యవంతమైన గుర్రాలుగా, అలంకరించబడిన గుర్రాలుగా, ఒక రాజు, ఒక నాయకుడు, ఒక అధికారి ప్రయాణించేటువంటి ఆ అశ్వాలు, ఆ గుర్రాలకు ఏముంటుంది చెప్పండి? వాటిని ఏం చేస్తారు? చక్కగా అలంకరించేటువంటి రాజకీయములకు అనే మాట ఇక్కడ ఉంది. కానీ మరి అవి ఎంతో అలంకరించబడినటువంటి సౌందర్యవంతమైనవి అని చెప్పబడతాం. కనుక నీవు నేను కూడా గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారముగా, కొనబడిన వారముగా, ప్రతిష్ఠించబడిన వారంగా ఇప్పుడు మనము అలంకరించబడిన వారము అని కూడా జ్ఞాపకం చేయాలి. ఎంతగా అలంకరించబడ్డామంటే రక్షణతో అలంకరించబడ్డాం, ఉల్లాస వస్త్రముతో అలంకరించబడ్డాం, స్తుతి వస్త్రముతో అలంకరించబడ్డాం. ఇంకా మనము చెప్పుకుంటూ పోతే నీతి అనే మైమరుగుతో మనం అలంకరించబడ్డాం, శిరస్త్రాణముతో రక్షణ అనే శిరస్థానంతో అలంకరించబడ్డాం. ఇవన్నీ కూడా మనకు ధరించబడిన వారముగా మనం ఉంటున్నామనేది జ్ఞాపకం చేయం. ఇది మూడవ తలం. నాలుగవదిగా చూడండి, ఎస్తేరు గ్రంథం ముగించేస్తా, సమయం అయిపోవచ్చింది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం. ఎస్తేరు గ్రంథం 8:14. రాజనగరు కొరకు పంచబడిన, కనుక దేని కొరకు పెంచబడినాయంటే చెప్పండి? ఇవి రాజనగరుకు పెంచబడినటువంటి గుర్రాలు. దేని కొరకు పెంచబడినాయంటే చెప్పండి? రాజనగరుకు పెంచబడిన గుర్రాలు, అతి వేగముగా పరిగెత్తగలిగిన గుర్రాలు, వాటికి మంచి పోషణ, మంచి తిండి, మామూలు గడ్డి కాదు. రాజుకు కొరకు ఉపయోగించే గుర్రాలకు ఏం పెడతారు చెప్పండి? ఎండుగడ్డా? వాటి కొరకు శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు. మొన్న నేను ఏదో పందాలు పెట్టినారని సెల్లులో వస్తే, ఏంది దున్నపోతులు, ఎట్టుంది ఆ దున్నపోతు అంటే నిగ ఆడుతూ ఉంది. ఎంతరా నాయన అంటే కోట్లు పలుకుతుంట, అది
కోట్లు. దానికి ఒక రోజుకి వచ్చి ముంత మామిడి పప్పు ఎంతో పెడతారంట. ముంత మామిడి పప్పుతో పెంచుతారంట. దానికి ఓయమ్మ, దానికి నూనె రాస్తారు, మసాజ్ చేస్తారు, దానికి కొమ్ములకు ఎంతో సౌందర్యం చేస్తారు, దానికి చక్కని గొలుసు వేస్తారు. అది అది ఊరికట అట వచ్చి అట తిరిగిపోతే కొన్ని కోట్ల ఖర్చు పెట్టేటువంటి అవి పెంచుతూ ఉంటారంట వాళ్ళు. రాజనగర కొరకు పెంచబడే గుర్రాలంటే రాజుల రాజు అయిన యేసు ప్రభు కొరకు ఒక దినాన ఆయన మోసేటువంటి గుర్రాలుగా, ఆయన రక్షణతో అలంకరించబడిన గుర్రాలుగా, ఆయన రథాలు లాగే గుర్రాలుగా, రక్షణార్థమైన రథాలు మోసేటువంటి గుర్రాలుగా మనం కూడా ఏం చేయబడే వారంగా ఉన్నామంటే ఒక దినాన చక్కగా అలంకరించబడినటువంటి వారముగా ఉంటాం. ప్రభుతో కూడా, సింహాసనాసీనుడైన ప్రభుతో కూడా మనం ఎట్టుంటామంటే ఆయన పిల్లలముగా అలంకరించబడిన వారముగా ఉంటాం. ఆయన అలంకరించబడిన రాజు. ఆ అలంకరించబడిన రాజుకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఏం చేయబడి ఉంటాయంటే అలంకరించబడిన వాటిగా ఉంటాయి. అలాగే ప్రభు మనల్ని కూడా చక్కగా ఉదయాన అలంకరించి తన పని కొరకై వాడుకునేటువంటి వాడుగా ఉన్నాడు. ఈ గుర్రాలు ఎంతగా ఎటువంటి స్థానంలోనికి వచ్చాయి? బుద్ధి లేనివి, జ్ఞానము లేనివి, తమకిష్టం వచ్చినట్టుగా తిరిగేటువంటి గుర్రాలు, బాగా బలిసినటువంటి గుర్రాలు, లేకపోతే అలాగూ ఎంతో లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి గుర్రాలను తీసుకొని వచ్చాడు, వెల ఇచ్చాడు, కొన్నాడు, ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠించడం కాదు, వాటికి సౌందర్యం ఇచ్చాడు. వాటికి మంచి రాజు కొరకైన పెంచబడిన, బాగుగా పెంచబడిన గుర్రాలుగా వాటిని తయారు చేసినట్టుగా ప్రభు మనల్ని కూడా సంఘంతో పోషిస్తున్నాడు, పెంచుతున్నాడు అనేది మనకు జ్ఞాపకం. చివరిగా ఆ గుర్రాలన్నీ కూడా ఏం చేయబడుతున్నాయంటే హబక్కూకు గ్రంథం మనం చదువుకున్నట్టుగా రక్షణార్థమైన రథములు లాగే గుర్రాలు. ఎవరంట మనమంతా? హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చివరి భాగంలో రాయబడింది. నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద నీవు ఎక్కి వచ్చుచున్నావు కనుక నీ గుర్రాలు, నీ రథాలు కనుక మనమంతరము కూడా ఆయనకు సంబంధించిన వారం అయిపోయినాం. ఇది సంఘము. వారు చూశారు, ఎవరేమే, ఎవరు వీళ్ళు, ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పబడే విధంగా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టుగా తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు అంటే ఒకప్పుడు లోకంలో తిరుగుతూ ఉన్నవారు, లోకములో ఇష్టానుసారంగా బుద్ధి జ్ఞానము లేకుండా జీవించిన వారు. అలాంటి వారిని తన రథాలుగా పరో రథాశ్వములతో నా ప్రియురాల నిన్ను దేనితో నేను పోలుస్తున్నానంటే ఫరో యొక్క రథాశ్వాలతో నేను పోలుస్తున్నా, ఫరో యొక్క గుర్రాలతో నేను పోలుస్తున్నా. ఆ గుర్రాలు నా కొరకై విమోచించబడ్డాయి, ఆ గుర్రాలు నా కొరకై ప్రతిష్ఠించబడ్డాయి, ఆ గుర్రాలు నా కొరకై అలంకరించబడ్డాయి, ఆ గుర్రాలు నా కొరకై మేపబడ్డాయి కనుక పోషించబడ్డాయి. ఒక దినాన ఆ గుర్రాల మీద ఎక్కి నేను రక్షణార్థమైన రథములు లాగే గుర్రాలుగా లోకమంతా చూచే విధంగా దేవుని పిల్లలు. ఎవరు వీళ్ళు అంటే ఎవరిల్లు అంటే దేవుని పిల్లలు. లోకములో ఉన్నాడు వీడా ఇష్టానుసారంగా తిరుగుతాన్నాడు కదా, లోకములో పాపములో తనకిష్టమైనట్టుగా బతుకుతున్నవాడు ఇప్పుడు దేవుని బిడ్డ అయిపోయినాడా? ఎక్కడి నుండి వచ్చాడు? గొర్రెపిల్ల రక్తము చేత ఏం చేయబడినవాడు? ఉదుకుకొని, తెలుపు చేసుకొని, శుద్ధి చేసుకొని ఆ గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడినవాడు కనుక నా బిడ్డగా చేయబడ్డాడు, రక్షణతో అలంకరించబడ్డాడు, రక్షణార్థమైన రథాలు లాగేటువంటి గుర్రాలుగా చేయబడినవాడు. నా కొరకై పెంచబడినారు, నా కొరకై కనుక ఎక్కడి నుంచి వచ్చారంటే వారు గొర్రెపిల్ల రక్తములో తమ అవసరాలు ఉతుక్కొని తెలుపు చేసుకుని మహాశ్రమల నుండి వచ్చారు కనుక అలాంటి సంఘం ఒక దినాన అటువంటి సంఘములో ప్రభు మనల్ని చేర్చా. అందుకే మనం కూడా ఏం చేయాలి? ప్రభువా, నీవిచ్చిన ఈ రక్షణ కొరకై నీకు స్తోత్రం. నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు, నీ కొరకు ప్రతిష్ఠించుకున్నావు, నీ కొరకు జీవింపజేసే వ్యక్తిగా నన్ను, నీ కొరకు జీవించే వ్యక్తిగా నన్ను చేసుకున్నావు. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ నాకు ఉచితంగా ఇచ్చిన ప్రభువా నీకు స్తోత్రం అని మనం ఆయన ఆరాధించి లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం.
251 పెద్ద పాటల పుస్తకంలో 251. యవనస్తులు ముందుకు రండి, వరుసలో కూర్చోండి, లైన్లో జరుపుకొని కూర్చోండి. ముందర ఖాళీ స్థలం ఉంటే ముందుకు వచ్చేయండి. పూర్ణ హృదయ స్తోత్రములు. వెనక్కి జరుపు. దుబ్బుతారా దాన్ని? మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడు. 251, కొన్ని పుస్తకాల్లో 249. పూర్ణ హృదయ స్తోత్రములు. లేడు అరుణ, డోలకు పెట్టుకో. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. ఏర్పరచుకోలేదు నేను, ప్రభువే నన్నేర్పరచుకోనే. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పాపినైనా నాకు ఆయానే రక్షణనిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పరలోక రాజ్యములో భాగమునిచ్చెను. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. నా హృదయ పాపములను తన రక్తములో కడిగెను. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. మృతమైన నా ఆత్మను జీవింపజేసే ప్రభు. ఉచితంబుగానే పొందితి నిత్య జీవం. ఉచితంబుగానే పొందితి నిత్య జీవం. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. పూర్ణ హృదయ స్తోత్రములు చెల్లించెదా ప్రభునకే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. నిత్య రాజ్యము నన్ను చేర్చా, నిత్య నిబంధన చేసే. సుఖ దుఃఖములందైనా మోగించునాదు పరుగును. సుఖ దుఃఖములందైనా మోగించునాదు పరుగును. స్థిరముగనుందు పరమును చేరు వరకు. స్థిరముగనుందు పరమును చేరు వరకు.
మోకరించండి, కళ్ళు మూసుకొనండి. మొదట సండే స్కూల్కు వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు. ప్రభుని ఆరాధించండి. ఆ తర్వాత బల్ల ముందున్నవారు, తర్వాత బల్ల వెనకలున్నవారు, ఆ తర్వాత మరి బయట ఉన్నవారు అలాగ క్రమంగా ప్రభుని ఆరాధిస్తారు. బిగ్గరగా చేయండి, ఇతరులకు అర్థమయ్యే విధంగా వాక్యానుసారంగా చేయండి. ప్రారంభించండి. మీరు నాకు అనుగ్రహించిన తరుణమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దాసుని ద్వారా మీరు నా ముందుకు తీసుకొని వచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, నేను కూడా ప్రభా లోకంలో పాపంలో అటు ఇటు తిరుగుతూ ప్రభా గుర్రం వలె బుద్ధి లేక జ్ఞానం లేక ప్రభా లోకంలో ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉన్న నన్ను ప్రభా మీరు నన్ను ప్రేమించి ప్రభా మీరు మీ యొక్క అమూల్యమైన విలువైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తము ద్వారా ప్రభా నన్ను కొన్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, నన్ను ప్రతిష్ఠించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, నన్ను అలంకరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, నీ సంఘంలో ప్రభా నన్ను ఒక అంగంగా మీరు నన్ను చేర్చినందుకై నీకెంతో వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఎంతో సౌందర్యమైన సంఘము, దేవా యెరూషలేము ఎంతో సౌందర్యమైన పట్టణమైనటువంటి ఆ సంఘములో ప్రభా మరి నన్ను మీరు చేర్చినందుకై మీకు ఏమి ఇవ్వగలను? ఏమిచ్చినా రుణస్థిరాలను ఒప్పుకొనుచు నా కొద్దిపాటి స్తుతి ఆరాధన రక్షణార్థమైన రథములను మోసే గుర్రంగా చేసిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ఆరాధించి అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభుదినాన ఉదయకాలం ప్రభా నేను ఆరాధించే కృపను ధన్యతను మీరు నాకు అనుగ్రహించినందుకే వందనం చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా నీ దాసు ద్వారా మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనములు ప్రభా. నా యొక్క పరిస్థితిని నేను చూసుకున్నప్పుడు నేను కూడా గొర్రెమలపై ప్రభా మరి త్రోవ తప్పి అటు ఇటు తిరుగులాడుతూ నాయన మరి ఉన్నటువంటి నన్ను కూడా మీరు ప్రేమించి దైవానని మీరు వెతికి రక్షించి నన్ను విలువ పెట్టుకొని నీకు ఉపయోగకరమైన పాత్రగా నన్ను మీరు నీ కొరకై ప్రతిష్ఠించుకున్నందుకై మీకు వందనం చెల్లించుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. దయగల తండ్రి, నీ యందు నాకు ఇచ్చిన గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు. నీకు ఉపయోగకరమైన పాత్రగా దీంట్లో వాడబడేటువంటి పనిముట్టుగా ఉండడానికి నన్ను ఏర్పరచుకొని గొప్ప ఆధిక్యతలోకి ధన్యతలోకి మీరు నన్ను పిలుచుకున్నందుకై నీ ప్రేమను బట్టి నీకేమి చెల్లించగలను తండ్రి. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు, ఎంత నమ్మదగినటువంటి దేవుడు. నా కొరకు ఈ లోకానికి వచ్చి నా పట్ల మీరు చూపిన ప్రేమను బట్టి నీకేమి చెల్లించగలను? నా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ఉపకారం బట్టి వందనము చెల్లించుకుంటూ నన్ను సమకూర్చుకొని నిత్య రాజ్యానికి వారసురాలుగా సిద్ధపరచుకున్న యేసుక్రీస్తు ప్రభు నామములో ఉదయకాల సమయంలో నా స్తుతి ఆరాధన నీ పాదములకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.